తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక ఉత్తరం రాస్తున్నాడు. వ్రాసినటువంటి 2 ఉత్తరాల్లో ఇది మొదటి ఉత్తరం. ఈ ఉత్తరంలో పౌలు అంటాడు 3వ అధ్యాయం 15వ వచనంలో, అసలు జీవము కలిగిన దేవుని సంఘంలో, దేవుని మందిరంలో జనులు ఎలా ప్రవర్తించాలి అనే విషయం నేను నీకు రాస్తున్నాను. జీవము కలిగినటువంటి దేవుని మందిరంలో, దేవుని సంఘంలో అసలు జనులు ఎలా ప్రవర్తించాలి అనే విషయం నేను నీకు తెలియజేస్తాను ఈ ఉత్తరంలో అని అంటూ కొన్ని విషయాలు వ్రాయడం జరిగింది. మనం ఎక్కడున్నాము అని అంటే దేవుని సన్నిధిలో ఉన్నాం, పైగా జీవము గల దేవుని సన్నిధిలో ఉన్నాం కదా. ఇది దేవుని సంఘం, ఇది దేవుని యొక్క సంఘం. ప్రభువైన యేసయ్య తాను స్వరక్తమిచ్చి కొన్న సంఘం. ఇక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో, క్రమమేంటో అన్నది వాక్యంలో మనకి స్పష్టంగా వ్రాయబడి ఉంది. ప్రతిదానికి ఒక క్రమం ఉంది. దేవుని యొక్క సంఘానికి లేదా జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో కూడా ఒక క్రమమైన పద్ధతి ఉండాలని చెప్పి మన వాక్యాన్ని బట్టి వినొచ్చు. ఇది చాలా బేసిక్ పాయింట్స్. ఈరోజు కొద్ది నిమిషాలు మీ మధ్యలో ప్రస్తావిస్తాను. సంఘములో క్రమం అంటే ఒక పద్ధతి, అంతే కదా. క్రమము అంటే ఏంటి? ఒక పద్ధతి. ఎలాంటి పద్ధతి ఉండాలట? మీకు ఈ విషయాలన్నీ కొన్ని చెప్పే ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో జరిగినటువంటి ఒక సంఘటన గుర్తు చేస్తాను. యేసయ్య ఆయన బోధిస్తూ ఉన్నాడు. బోధించి ఆ సమయంలో జనులు ఆసక్తిగా వింటున్నారు. వారు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు వాళ్ళకి ఏదైనా పెట్టండి అయ్యా, కాస్తంత నీరసపడిపోతారు వాళ్ళు. ఎప్పుడో వచ్చారు, వాక్యం విన్నారు. వారు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి నీరసం రాకుండా కాస్త మీరు వారికి ఏదైనా పెట్టండి అయ్యా అని అంటే, శిష్యులు వారి దగ్గర పెట్టడానికి ఏమీ లేదన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియజేశారు. సరే, మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి 2 చేపలు, రొట్టెలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత యేసయ్య ఏం చేశాడంటే, ఆ చేపలను రొట్టెలను పట్టుకుని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇప్పుడు ఏమన్నాడు? వాళ్ళకి వడ్డించండి అన్నాడు. వెంటనే వడ్డించేశారా? వడ్డించలేదు. వడ్డించే ముందు ఒక మాట అన్నాడు. ఆ మాట ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 39వ వచనం చదవండి. 5 రొట్టెలను 2 చేపలు ఉన్నాయని చెప్పారు. అప్పుడు ఆయన ఏంటంట
మీరందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య అన్నాడు, భోజనం వడ్డించే ముందుగా వారందరినీ పంక్తులు పంక్తులుగా కూర్చోమని ఆజ్ఞాపించాడు. ఆయన ఆశీర్వదించిన తర్వాత వడ్డించేయమని చెప్పలేదు. పంక్తులు పంక్తులుగా కూర్చోమన్నాడు, క్రమముగా కూర్చోమన్నాడు. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో నేను నీకు తెలియజేస్తాను తిమోతి అని అంటూ పౌలు అంటాడు. ఇదిగో దేవుని మందిరంలో, జీవము కలిగిన దేవుని మందిరంలో ఒక పద్ధతి ఉంది, ఒక క్రమమైన పద్ధతి ఉంది. ఆ క్రమమైన పద్ధతిని గురించి నేను నీకు చెప్తానంటూ ఈ సంఘటన మనకి గుర్తు చేశారు పరిశుద్ధాత్మ దేవుడు. అది శరీరానికి సంబంధించినటువంటి ఆహారమైన, ఆత్మకు సంబంధించినటువంటి దేవుని యొక్క వాక్యమైన, జీవము కలిగిన దేవుని మందిరంలో జనులు వచ్చినప్పుడు ఒక క్రమమైన పద్ధతి కలిగి ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రమమైన పద్ధతి దేవుని మందిరంలో. కొన్ని విషయాలు, కొన్ని పద్ధతులు, కొన్ని క్రమాల గురించి నేను మీకు గుర్తు చేస్తాను. ఈరోజు ఈ క్రమాలని కనుక మనం పాటిస్తే, అంటే ఈ సంఘానికే అని కాదు, సార్వత్రిక సంఘంలో, భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో ఆయా భాషల్లో మాట్లాడేటువంటి సంఘాలన్నిటిలో జీవము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కొనబడిన సంఘం అంతటిలో ఈ క్రమాన్ని పాటించాలి అని దీని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని క్రమమైనటువంటి పద్ధతి మీకు నేను గుర్తు చేస్తాను. మొట్టమొదటిగా ఆ క్రమమైనటువంటి పద్ధతి ఏంటో చూస్తే, అపోస్తలుడైన పౌలే ఎఫెసీయులకు ఒక ఉత్తరం రాస్తూ ఆ ఉత్తరంలో అంటాడు, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అని చెప్పి వ్రాయబడింది. చాలు, అక్కడ ఆగండి. ఈ దినములు చెడ్డవి, రోజులు బాగాలేదు. బాగున్నాయా? రోజులు బాగున్నాయా? చెప్పండి, రోజులు బాగున్నాయా? రోజులు బాగాలేదు. డిసెంబర్లో వర్షాలు ఏంటండి? డిసెంబర్లో వర్షాలు ఏంటి? మొన్న ఒక పాస్టర్ గారు అంటున్నారు, ఏమంటే నేను 40 సంవత్సరాల నుంచి క్రిస్మస్ చేస్తున్నానండి. 40 సంవత్సరాలు అంటే ఇక్కడ ఉన్న పిల్లల కంటే ఎక్కువ వయసు పెద్దోళ్ళు, మీరు పుట్టేలేదు అసలు. అప్పటి నుండి సేవ చేసే ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, 40 సంవత్సరాల నుంచి నేను క్రిస్మస్ ఆరాధన జరిగిస్తున్నానండి. ఒక్క సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో వర్షం పడటం ఏంటండి? రోజులు మారాయి, దినములు చెడ్డవి. కాబట్టి మీరేం చేస్తారో తెలుసా? సమయమును పోనీయక. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా క్రమం ఏంటంటే సమయము. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో జనులు ఎలాగ ప్రవర్తించాలి, పాటించాల్సినటువంటి క్రమం ఏంటంటే, నాతో సహా అందరూ సమయము సమయము సమయము. ఎన్ని గంటలకి ఆరాధన? ఆరాధన ఎన్ని గంటలకి? 9 గంటలకు పెట్టుకుందామా? పర్వాలేదు. 10 గంటలకు పెట్టుకుందామా? పర్వాలేదు. 11 గంటలకు పెట్టుకుందామా? పర్వాలేదు. ఒక సమయం అనుకుని ఆ సమయానికి దేవుని మందిరానికి చెప్పండి
వచ్చేయాలంతే. నా ఉద్దేశం వల్ల దేవుని మందిరానికి సమయానికే రావాలి. పాస్టర్ గారే పాడుకుంటూ భజన చేసుకుంటున్నా. ఒక విషయం తెలుసా, మీ పాస్టర్ గారికి ఎన్ని పాటలు వచ్చాయో తెలుసా? మీ సేవకుడికి ఎన్ని పాటలు పాడగలడో తెలుసా? 100 సంవత్సరాల క్రితం రాసినటువంటి పాటల్ని కూడా రాగయుక్తంగా పాడడానికి దేవుడు కృప చూపించాడు. మీరు నేర్చుకోవాలి. కానీ నాతో పాటుగా పాడుతుంటే అనేకమైన పాటలు. అందుకని ఏం చేయాలి? పాటలు పాడేటప్పటికే చెప్పండి మందిరానికి వచ్చేయాలి. పదంటే 10, 9 అంటే 9. నాకు తెలిసినటువంటి పాస్టర్ గారు ఉన్నారు. మొన్న ఇక్కడ క్రిస్మస్కి లాస్ట్లో వచ్చి ప్రార్థన చేశారు ఇదే పుల్పిట్ దగ్గర. టాటా విక్టర్ గారని, రెవరెండ్ టాటా విక్టర్ గారు. ఆయన అద్భుతమైనటువంటి పరిచర్య. చక్కగా ఏసీలు ఉంటాయి, ఆరాధన జరుగుద్ది. 8 గంటలకి ఆరాధన. ఎన్ని గంటలకి చెప్పరే? 8 గంటలకు ఆరాధన అయితే 8 గంటలకి కరెక్ట్గా 8 గంటలకి డోర్ క్లోజ్ చేసేయాలంతే. వినిపించిందా మీకు? 8 తర్వాత నో ఎంట్రీ. మీరు వినాలనుకుంటే బయట కూర్చోండి. దేవుని మందిరానికి ఒక క్రమం అనేది మనం అలవాటు చేసుకోకపోతే, ఈ క్రమమైన పద్ధతుల గురించి మనం విన్నప్పుడు కాస్తంత మనకి నొప్పిగా ఉంటుంది. కానీ క్రమమైనది మనం అలవాటు చేసుకోకపోతే, నేను 9 అనుకోండి, 9:15 అయిందనుకోండి, దడదడదలాడుతా వస్తా. ఆదివారం అనేది ఆదివారం అయ్యాక సడన్గా వచ్చేసిదా? కాదుగా. ఆదివారం అనేది ఆదివారం అయిన వెంటనే వచ్చేది కదా. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఈ వారాలన్నీ ఉంటాయి కదా. ఆదివారం వచ్చినప్పుడు ఆదివారానికి 9 గంటలకే దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆ జ్ఞానం మనకు ఉండాలి కదా. క్రమము కానిది ఏంటి చెప్పండి? అక్రమము. నేను ఎప్పుడు చూస్తానో నేను వచ్చేసరికి బిడ్డలందరూ కూర్చుని దేవుని మందిరంలో ప్రార్థన చేసుకునే ఆ రీతి. నేను సమయానికి వచ్చేయాలి. సమయానికే దేవుని మందిరంలో ప్రార్థించుకునేటువంటి ఆ యొక్క గొప్ప స్థితి ఎప్పుడు ఉంటుందో, సేవకుడు ఎప్పుడు సంతోషిస్తాడో, సేవకుడే కాదు దేవాది దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడో తెలుసా? క్రమము. దేవుని మందిరానికి సమయానికే రావాలి. మనకి ఏదైనా పని ఉందనుకోండి, 9 గంటలకు వెళ్ళాలనుకోండి, ఎన్ని గంటలకు వెళ్తాం? చెప్పండి. ఎన్ని గంటలకు వెళ్తాం? 5 నిమిషాలు తక్కువ 9 గంటలకు అక్కడ ఉంటాం. ఆఫీసర్స్ అయినా సరే. దేవుని మందిరానికి క్రమం అనేది లేకపోతే ఎలాగా? నేను చెప్పాను కదా, టాటా విక్టర్ గారు, రెవరెండ్ డాక్టర్ టాటా విక్టర్ గారు, ఆయన చర్చికి స్పీకర్ అంటే మెసేజ్ ఇవ్వడానికి ప్రసంగి కూడా ఉంటాడు కదా. బయట పెద్ద ఫ్లెక్స్ అయింతాడు, ఫోటో పెట్టి పలానా ఆయన వస్తున్నారని. ఆ ఫోటోలో ఉన్న ఆయనకి చెప్తాడు, అయ్యగారు మీకు 8:30కి 9:30కి మెసేజ్ ఇస్తానండి అంటాడు, లేకపోతే 9 గంటలకి మెసేజ్ ఇస్తానండి అని ముందే చెప్తారు. 9 గంటలకి మెసేజ్ రాలేదనుకైనా చెప్పండి, 9:05కి వస్తే కూర్చోవలసింది ఈయన మెసేజ్ ఇచ్చేస్తాడు. ఒక మిలిటరీ డిసిప్లిన్ దేవుని మందిరానికి ఉండాలి. ఇది మన సంఘం అంతా వినుంటే ఎంత బాగుండేది. ఏంటిది దేవుని మందిరం అంటే? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేదా? దేవుని మందిరం అంటే నేను మా వాడిని ప్రతి ఆదివారం వాడు లేవకపోతే
గట్టిగా గట్టిగా మందలిస్తూ ఉంటాను. మిగతా రోజుల గురించి కాదు, ఆదివారం దేవుని మందిరానికి వచ్చేయాలి, పరుగున వచ్చేయాలి. చెప్పండి, క్రమమైన పద్ధతి అది. దేవుని మందిరానికి సమయానికి రావడం అనేది అది నాకు కాదు దీవెన. చెప్పండి, మీకే దీవెనది. మీ దీవెన మీరు పాడు చేసుకోవద్దు. మీ దీవెని మీరు పాడు చేసుకోవద్దు. ఎవరి కోసమే నువ్వు వెయిట్ చేయొద్దు. నీవే దేవుని మందిరానికి పరిగెత్తుకుని వచ్చేయాలంతే. హల్లెలూయా. ఎవరి కోసమో నువ్వు చూడొద్దు. నువ్వు దేవుని మందిరానికి వచ్చేయాలి. దేవుని మందిరంలో నువ్వు వచ్చి ఆ సమయానికి కూర్చుంటే మన ప్రభు ఎంత నమ్మకమైన దేవుడో తెలుసా? 2 3 కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో, హల్లెలూయా, తంబుర సితార నాదముతో మనం కీర్తిస్తూ ఉంటే 2 లేదా 3 కూడుకుంటే అక్కడ ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు వచ్చేస్తాడంతే. నేనుంటానా? నాతో పాటుగా దేవుని దూతలు ఉంటారా? మీరు వస్తారా? మీతో పాటుగా దేవుని దూతలు ఉంటారా? 2 3 కూడిన చోట ఉంటానని వాగ్దానం ఇచ్చిన మన దేవుడు, దేవుని యొక్క సన్నిధిలో ఆయన నీవు వస్తావని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నువ్వేం చేయాలన్నమాట? నా కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారు అక్కడ అని వెళ్ళిపోవాలి దేవుని మందిరానికి. చెప్పండి, సాక్షాత్తు మన ప్రభు అయిన దేవుడే అక్కడ నేను పాడే పాట వినాలని, నేను ఆరాధించే ఆరాధన ఆయన గైకునాలని, నేను చేసే విజ్ఞాపన ద్వారా ఆయన మేలు చేయాలని, ఆయన తన వాక్కు ద్వారా మాట్లాడుతుంటే నన్ను బలపరచాలని ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నాడు. నేనేం చేయాలంటే చెప్పండి, సమయానికే వెళ్ళిపోవాలి. మొదటి క్రమం ఏంటంటే చెప్పండి, సమయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమయాన్ని పాటించాలి. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఎన్ని గంటలకు వద్దాం? ఎన్ని గంటలకు ఆరాధన పెట్టుకుందాం? ఎన్ని గంటలకి ఆరాధన ఏర్పాటు చేసుకుందాం? ఎన్ని గంటలకు ముగించుదాం? ఖచ్చితంగా అదే సమయానికి ముగించేద్దాం. ఖచ్చితంగా అదే సమయానికి ప్రారంభించుకుందాం. సమయాన్ని పాటిద్దాం, అంతే నేను అనేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమయము పాటిస్తే దుర్దినములు కాబట్టి, చెడ్డ దినములు కాబట్టి, భయంకరమైన దినాలు కాబట్టి, ఈ దినాలలో సమయాన్ని పాటిస్తే మనం ఏమవుతామంటే దీవించబడతాం. హల్లెలూయా. దీవెన కలుగుతుంది మనకు. కాబట్టి సమయము మనము పాటించి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వర్తమానాన్ని మీరు ఎంతమందికి షేర్ చేస్తారో, మన వాళ్ళు విన్నారా లేదో అని తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే. మొన్న ఆదివారం వర్తమానం విన్నారండి బాబు అని మీరు అనాలి మన వాళ్ళందరినీ. మాకెందుకండి అని అనుకోకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంఘానికి కావాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే సమయాన్ని పాటించాలి. అది మొదటి క్రమం. అందుకని సంఘం ఎక్కడ స్టార్ట్ అవుద్దో తెలుసా? గృహం దగ్గరే స్టార్ట్ అయిపోద్ది. గృహం దగ్గర నుంచి అందరూ కలిసి దేవుని మందిరానికి రావడంతో చెప్పండి స్టార్ట్ అయిపోద్ది. హల్లెలూయా. నేను ఈ వర్తమానం ఇస్తున్నానంటే, దేవుని మందిరంలో ఈ వర్తమానం ఇస్తున్నానంటే నిజంగా చెప్తున్నాను. రాత్రి ఒక్కోసారి నా శనివారం రాత్రి నేను పడుకుంటాను, కానీ నా మనసంతా ఆదివారం మెసేజ్ మీదే. 500 కూర్చొని 5 కూర్చొని నాకెందుకు, అది నా పనా? నేను చెప్పాల్సింది దేవుని మందిరంలో దేవుని యొక్క మాటని చెప్పడమే. హల్లెలూయా. సమయ పాలన అనేది చాలా ముఖ్యం. మిలిటరీ చూస్తే, పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తే సమయం, వాళ్ళు చాలా సమయాన్ని పాటించేటువంటి స్ట్రిక్ట్ డిపార్ట్మెంట్స్ మనం చూస్తూ ఉంటాం. సమయ పాలన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఇప్పుడు ఎన్ని గంటలకు వెళ్ళాలి దేవుని మందిరానికి అనేది మీరు నిర్ణయించుకోండి. క్రమం అనేది, మొదటి క్రమం అనేది సమయానికి వెళ్ళాలి, అంతే కదా. ఇక రెండో విషయం చెప్తాను.
గుర్తుంటాయా మీకు? గుర్తుంటాయా? రెండో విషయం చెప్తాను. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఇదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు, ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. దేవునికి స్తోత్రం. మీరేం చేయాలంటే దేవుని మందిరంలో రెండవ క్రమం ఏంటో తెలుసా? మీరు పాడినప్పుడు, రెండవసారి పాడినప్పుడు మీరు పాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ క్రమం ఏంటో చెప్పండి. ఏమండి, మాకు పాటలు రావండి. నాకు రావు, నాకు కూడా రావు. నాకు వచ్చేది, నేను కొన్ని పాటలు రాశాను తెలుసు కదా. పాటలు రాశాను, అవి నా ఛానల్లోనే కాదు, బయట ఛానల్స్లో కొన్ని లక్షల మంది చూశారు. ఎన్నో సంఘాల్లో మన పాటలు పాడుకుంటారు, ఎక్కడెక్కడో పాడతారు. ఇంకో విషయం తెలుసా, ఇతర రాష్ట్రాల్లో మన పాటని ట్రాన్స్లేట్ చేసుకుని పాడుతున్నారు. మీకు నేను గ్రూప్లో యూట్యూబ్లో పెట్టాను, మీరు చూసారో లేదో. వాళ్ళే ఈ పదాలని వాళ్ళ భాషలోనికి ట్రాన్స్లేట్ చేసుకుని వాళ్ళు పాడి నాకు ఫోన్ చేసి, అయ్యారు ఈ పాట మేము పాడుతున్నామండి. ఇంకో విషయం తెలుసా, విప్లవకారులు ఉంటారు, అంటే ఇలా పక్కన ఇలా పెట్టి కొడతారు. తెలంగాణలో విప్లవ ఎర్రజెండా వేసుకుని వాళ్ళంతా ప్రభువుని తెలుసుకున్న తర్వాత గజ్జెలు కట్టుకుని నీ కృప లేకపోతే యేసయ్య అనేది వాళ్ళు పాడుకున్నారు. మీరు వినండి, మీరు చూస్తే ఏంటి మన పాట వాళ్ళు పాడుకుంటున్నారా? డ్రమ్ కొడుతూ వాళ్ళు పాడతారు. లారీలో కూర్చుని మీటింగ్ వెళ్తున్నారు, మన పాటలు పెట్టుకుని పాడుకుంటూ చెప్పండి వీడియో పంపారు. అది కూడా మన యూట్యూబ్లో ఉంది. ఎవరో తెలియదు వాళ్ళు. నేను అంటాను, ఇక్కడ ఏమంటానంటే, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత రెండవ క్రమం ఏంటంటే సమయానికి రావాలి, మొదటిది. రెండవది పాడాలి. పాస్టరే ఎంతకాలం పాడతాడు? మొదటిసారి పాడుతుంటే రెండవసారి, మూడవసారి ఒక పాట రాకపోవచ్చు. ఒక్కొక్క పాట పిల్లలు కొత్త పాటలు పాడుతున్నారు, నేను కూడా నేర్చుకోవాలి. కానీ ఒక 10 పాటలు పాడితే 10 పాటల్లో కనీసం 4-5 కనీసం మనం ప్రయత్నించాలి కదా, నోరు తెరవాలి కదా. రెండవ క్రమం ఏంటో చెప్పండి. వాక్యంలో ఏం చదువుకున్నాం మనం చెప్పండి. ఇప్పుడు రెండవ క్రమం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఏం చదువుకున్నాం? ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించాలి. ఏం పడ్డది? ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది. ఇలా చూడండి ఒకసారి, ఇలా చూడండి. ఇంటి దగ్గర ఏదో గొడవాడు వచ్చింది, ఏదో అన్నాడు, వచ్చింది. మనసు ఎలా ఉంటుంది? కాస్తంతా ఏదో ఆందోళనగా ఉంటుంది. లేకపోతే పక్కోళ్ళు ఎవరు ఏదో అన్నారు, కొద్దిగా ఆందోళనగా ఉంటుంది. లేదా భార్య విసుక్కుంది, భర్త ఎలా వస్తాడు చెప్పండి? ఏదో మనసు బాగోకు వస్తాడు. లేదా ఏదేదో ఒత్తిడుల్లో వస్తాడండి దేవుని మందిరానికి. అప్పుడు పక్కోడు అనాలి, ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది అని పక్కోడిని చెప్తూ పాడాలి, ఆనందిస్తూ పాడాలి. అప్పుడు పక్కోడు అంటాడు, నిజమే నెమ్మది.
ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరేతి నెమ్మది నెమ్మది, ఆసక్తితో నిన్ను పాడిస్తూ తింతూను ఆనందమానందమే. ఇలా ఆసక్తితో పాడుతున్నాడు అనుకోండి, పక్కోళ్ళకి కాస్తంత నీరసంగా ఉన్నా కానీ ఆసక్తి కలుగుద్ది. దేవునికి స్తోత్రం. అందుకనే మీరేం చేయాలంటే కీర్తనలతో ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఒకరినొకరు కలిసి పాడండి. రెండవ క్రమం ఏంటంటే సమయానికి వచ్చిన నువ్వు పాడాలి. పాడాలి. మనందరం బాలసుబ్రహ్మణ్యాలు ఏమీ అయిపోక్కర్లేదు, పి సుశీలం ఏమీ అయిపోక్కర్లేదు. మనం మన వాయిస్సులతో మన స్వరాలతో మనం పాడితే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజానికి చెప్పండి, మీరు ఎప్పుడు పాట పాడలేదా? నిజం చెప్పండి. ఇప్పుడేం పాడమని అన్నాం, మీరు ఎప్పుడు పాట పాడలేదు? బియ్యం ఏరుతున్నప్పుడు పాడలేదా? నిజం చెప్పండి. బియ్యం ఏరుతున్నప్పుడు అని అనలేదా? అబద్ధం కాదు, నిజం కదా. నీకేదో సంతోషంగా ఉన్నప్పుడు ఊడుస్తూ కోనరాగం తీయలేదా? నువ్వు పాడగలవు. దేవుని మందిరంలో ఒక్కసారి నువ్వు స్వరమెత్తి నీ సేవకునితో కలిసి సంఘముతో కలిసి పాడడం ప్రారంభిస్తే దేవునికి స్తోత్రం, నువ్వు పాడేస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ క్రమం ఏంటో చెప్పండి. ఇప్పుడు మొదటి క్రమం ఏంటి? టైంకే దేవుని మందిరానికి వచ్చేయాలి. రెండవ క్రమం ఏంటి? దేవుని మందిరంలో సంఘముతో కలిసి పాడాలి, వాళ్ళతో కలిసి కీర్తనలను పాడాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రోత్సాహం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ మనకి తెలిసినట్టే ఉంటాయి కానీ మనం చేయలేని విషయాలు, చాలా అవసరమైనటువంటి విషయాలు. ఇక మూడవ క్రమం ఏంటో చెప్తాను. రెండు క్రమాలు ఏమని చెప్పాను? మొదటిదండి సమయానికే దేవుని మందిరానికి రావాలి. రెండవది అందరితో కలిసి సంఘమంతటితో కలిసి మనం పాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ క్రమం ఏంటో మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. చాలు. మనం పాడతాం, స్తుతిస్తాం, కీర్తిస్తాం, ఆ తర్వాత మనం ఆరాధిస్తాం. దేవునికి స్తోత్రం. ఆరాధించినప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే ఏంటి? ఆత్మదేవుడు ఎప్పుడు మన మీదకి దిగి వస్తారు? ఒక విషయం మీ చేత చదివిస్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. ఏంటండి? కట్టెలను ఎలా పేర్చి? అడ్డదిడ్డాలుగా పేర్చడం కాదు, క్రమముగా పేర్చి తునకలుగా చేసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా నీళ్లు నింపి దహన బలి కట్టెల మీదను పోయిడని చెప్పాను. అదైన తర్వాత ఆ విధంగా చేస్తే
ఆ చోటకి పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఇలా చూడండి. పరిశుద్ధాత్మ దహన బలిని ఆ యొక్క బలిపీఠం మీదకి రావడానికి గల కారణం ఏంటో తెలుసు? కట్టెలు క్రమముగా పేర్చడం వల్ల. ఎప్పుడైతే మనం ఒక క్రమమైన పద్ధతిలో దేవుని యొక్క బలిపీఠం ఎదుట ఆయనను ఆరాధిస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి మనందరినీ కూడా బలపరుస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలంటే మనం ఏం చేయాలి? క్రమమైన పద్ధతి. మీకు విషయం చెప్తాను. ఆరాధన జరుగుతుంది కదా, ఆరాధన జరుగుతున్నప్పుడు నేను ఆరాధిస్తాను, మీరు ఆరాధిస్తారు. నేను ఆరాధనలో పాడే పాట నా ముందు ఉంటుంది కదా, ఆ ముందున్నటువంటి పాటను ఒకసారి కళ్ళు తెరిచి చూచి ఇలా పాడుతూ మీ వైపు కూడా చూస్తాను. మీ వైపు చూసినప్పుడు మీలో కొంతమంది ఇలా నిలబడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉత్సాహంగా దేవుని ఆరాధిస్తున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది కళ్ళు తెరిచి చూచేవాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ వైపు చూస్తాను, వాళ్ళు నా వైపు చూస్తారు. దేవుని మందిరంలో ఆరాధించేటప్పుడు నువ్వు కనులు మూసుకుని దేవుణ్ణి ఆరాధించాలన్న క్రమం ఉండాలి కదా. అప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా? దగ్గరకు వచ్చి మీకు అసలు మనిషివా లేకపోతే నువ్వు దేవదూతవా అని అడిగేయాలనిపిస్తుంది. నేనేదో ఇంకోటి ఏదో అంటానేమో అనుకుని పొరపాటు పడ్డారు. అలాగన్నాం. నువ్వు మనిషివేనా లేకపోతే దేవదూతవా అని అడిగేయాలన్నంత కోపం వచ్చేస్తుంది. కానీ అలా అడగను కదా, అడిగితే బాధపడతారని. క్రమము అనేది దేవుని యొక్క మందిరంలో ఆరాధనలో నీవు క్రమముగా ఆరాధిస్తుంటే, క్రమముగా నువ్వు కనులు మూసుకుని నా ప్రియ దేవుడు ఆరాధన స్వీకరిస్తున్నాడని నువ్వు అనుకుని ఆరాధిస్తుంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని రాయబడి ఉంది? కట్టెలు క్రమముగా పేరిస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి దహన బలి దగ్గరికి వచ్చాడు. అవునా? మనం ఒక క్రమం ఉండాలి దేవుని మందిరంలో. ఆరాధన అంటే ఇంకా ఆరాధన అంతే. ఆరాధన టైంలో ఫోన్ వస్తే పక్కన పడాయి. మొన్న ఒక పాస్టర్ గారు ఆరాధన టైంలో ఫోన్ వస్తే ఆ ఫోన్ కానుక పెట్టి వేసేసి వెళ్ళిపోండి అన్నాడు. ఒక పెద్ద ఆయనకి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం రాలేదు. ఆ పెద్ద ఆయనకి ఆరాధన టైంలో ఫోన్ వచ్చేసింది. మరి ఎలకొలం ఏంటి దేవుని సన్నిధి అంటే? ఆరాధన అవగానే ఎవరిదా ఫోన్ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టండి అన్నాడు. ఆయన తీసుకుంటా కాదు, సంఘానికి ఒక క్రమం నేర్పించడానికి దడదడలు ఆడుతూ వచ్చి పెట్టాడు. ఆయన పెద్ద ఆయన ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటాయి. పెట్టి వెళ్ళిపోయాడు. అందరూ అనుకున్నారు ఇంకా ఫోను ఇంకంతే సంగతులని. మెసేజ్ అయిపోయిన తర్వాత పిలిచి ఫోన్ ఇచ్చేసి పంపించాడు. మనం ఎవరితో మాట్లాడుతున్నాం? ఎవరిని ఆరాధిస్తున్నాం? మామూలు వ్యక్తిన జీవము కలిగిన దేవుని మందిరంలో ఆయనను ఆరాధిస్తున్నామన్నటువంటి ఒక ఆ జ్ఞాపకం మన మనసులో ఉంటే మనం ఆయనని క్రమమైన పద్ధతిలో ఆరాధిస్తామంతే. హల్లెలూయా. ఎన్నో క్రమం ఇది? 3వ క్రమం. మీకు గుర్తుండాలి. మీరు వెళ్ళిన తర్వాత రాలేని వాళ్ళకి మీరు చెప్పాలి. మీరు చెప్తే ఏమవుద్ది? మీ మైండ్లో ప్రింట్ అయిపోద్ది. క్రమాలు ఉన్నాయి అబ్బాయి, టైంకి రావడం ఒక క్రమం అబ్బాయి, పాడాలి అబ్బాయి, పాడడం ఒక క్రమం అబ్బాయి, 3వది
ఆరాధించాలి. ఆరాధించినప్పుడు ఓహో మనకు కొత్త విషయం తెలిసింది, పాస్టర్ గారు మధ్యలో కళ్ళు తెరిచి చూస్తాడన్నమాట. మనమే కనిపించామనుకో ఎందుకునా అని చెప్పి మీరు గమనించి ఇక మీదట హల్లెలూయా మీరు ఆరాధిస్తున్నప్పుడు, దేవుని మహింపరుస్తున్నప్పుడు, దేవుని ఘనపరుస్తున్నప్పుడు ఆ ఆనందంతో మనందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తారు. పాట మనకి నేర్చుకోవాలంటే చదవాలి కదా. దానియేల్ గారు ఉన్నారు మన మధ్యలో, ఆయనకి చదవడం వచ్చా? చెప్పండి, వచ్చా? రాదు. ఆయన బైబిల్ ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఎక్కడికి వచ్చినా నాతో బైబిల్ తీసుకుని వచ్చేస్తారు. అది క్రమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రమం. ఆయనకి తెరిచి నువ్వు చదవక్కర్లా. నీ అందరూ నాకు మొదట్లో బైబిల్లో ఏది ఎక్కడ ఉందో తెలుసా? నాకు తెలుసా నీవు నీ దేవుని యొక్క సన్నిధికి ఒక క్రమాన్ని, ఎప్పుడైతే పాట నీకు చదవడం రాకపోవచ్చు, రాయడం రాకపోవచ్చు, పాటను వింటున్నప్పుడు నువ్వు ఇక మీదట ఈ పాట అయినా ఈ లైన్ అయినా నేను నేర్చుకోవాలని అనుకున్నప్పుడు నువ్వు పాడేస్తావంతే. హల్లెలూయా. మీరు మన వీడియోలు చూస్తారా? అసలు చూస్తారా? వాళ్ళు మొహమాటమేమి లేదు, చెప్పండి అమ్మా. వాళ్ళు మన వీడియోలు అసలు యూట్యూబ్లో మనకు ఛానల్ ఉందని ఎక్కడెక్కడోళ్ళో చూస్తారు తెలుసా మీకు? దుబాయ్లో చూస్తారు, కువైట్లో చూస్తారు, ఎక్కడెక్కడో ఆస్ట్రేలియాలో చూస్తారు మన ఈ ప్రసంగం తెలుసా? ఎక్కడెక్కడోళ్ళో చూస్తారు. నేనేమంటానంటే పూర్ణ హృదయంతో దేవుని స్తుతించాలి. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అది ఒక క్రమము. దేవునికి స్తోత్రం. ఆసక్తితో ఆరాధించాలి, క్రమముగా ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి, సమయానికి రావాలి. లేటుగా వచ్చి వాళ్ళని మిర్రుని చూసే బాధ్యత మీదే. ఈ కాడి నుంచి ఎలా చూడాలి చెప్పండి, పర్లేదు చెప్పండి. లేటుగా వచ్చే వాళ్ళని ఎలా చూడాలి? ఒక విషయం తెలుసా, నేను ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరం నుంచి వస్తానా, పాస్టర్ గారు రావడం ఏంటండి ముందు, వాళ్ళకంటే ముందు మేము వెళ్ళిపోవాలి అని మీరు మందిరానికి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. అది మీకు దీవెన, ఆశీర్వాదం. నిజంగా చెప్తున్నాను, మందిరానికి మీరు సమయానికి వస్తే ఆశీర్వాదం నిశ్చయంగా దేవుడు ఇస్తాడు. పాటించి చూద్దాం, మన ఆశీర్వాదాలని మనం పొందుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది, అందరితో కలిసి పాడాలి. మూడవది, ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధించాలి. తర్వాత క్రమం ఏంటో చూద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే ఘనులై ఉండిరి, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం. బెరయ అనే ఒక సంఘం ఉంది. బెరయ. ఆ సంఘస్థులట వాక్యాన్ని ఆసక్తితో వింటారట. ఎలా వింటారు చెప్పండి? ఆసక్తితో వింటారు. దేవుని మహాకృప ఏంటంటే స్త్రీలకి ముసుగేసుకోమని దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు కదా. ఇచ్చాడా లేదా? ముసుగు కనుక జస్ట్ ఒక బెత్తుడు ముందుకు లాక్కుంటే అసలు నువ్వు వింటున్నావో, కునిపాట్లు పడుతున్నావో, పాస్టర్ గారు కాదు కదా, దేవుడికే ఇది తెలియాలి. హల్లెలూయా.
సంఘంలో వాక్యం ఎలా వినాలి? వాళ్ళేనండి మనం కూడా. వాక్యం ఎలా వినాలంటే మనం ఎలా వినాలి? ఆసక్తితో వినాలి. అంతేకాదు పౌలు శీలలు చెప్పింది వాక్యంలో ఉందా లేదా అని వాళ్ళు పరిశీలించారట. అలా పరిశీలించకే పుల్పీట్ దగ్గరకు వచ్చి కట్టుగదలు పెట్టగదలు చెప్పే వాళ్ళతో సమయం వృధా అయిపోతుంది దేవుని మందిరాల్లో. అసలు దేవుని వాక్యం చెప్తున్నాడా, పిచ్చి పిచ్చి ఏదేదో చెప్తున్నాడా అని సంఘం అంట పరిశీలించాలట. లేకపోతే టైం వేస్ట్ కదండి, టైం వేస్ట్ కదా. దేవుని వాక్యం కాకుండా ఏదో చెప్పడానికి దేవుని మంది పులిపిట్ అంటే ఏంటిది? ఇక్కడి నుంచి ఏది పడితే అది వాగడానికి ఉందా? అవకాశం ఉందా? ఏది పడితే అది మాట్లాడొచ్చా? ఏది పడితే అది చెప్పొచ్చా? దేవుని మందిరంలో దేవుని యొక్క సన్నిధిలో పౌలు శీల వాళ్ళు ప్రసంగిస్తుంటే బెరయ అనే సంఘమట వాక్యంలో వాళ్ళు చెప్పింది ఉందా లేదా అని పరిశీలించారు, టెస్ట్ చేస్తా చూస్తారట. అందుకనే మీరు వాక్యం తెరిచి చదవండి అని అంటూ ఉంటాం. వాక్యం మందిరంలో దేవుని వాక్యం అవునా ఉందా లేదా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రమాల గురించి నేర్చుకుంటున్నాం కదా మనం ఈరోజు. ఏమి నేర్చుకుంటున్నాం? క్రమము. వాక్యం వినాలి, ఆసక్తితో వినాలి. వాక్యం వినాలి, ఆసక్తిని కలిగించేదిగా చెప్పాల్సిన బాధ్యత పాస్టర్ మీద ఉంటే ఆసక్తిగా వినాల్సిన బాధ్యత సంఘం మీద ఉంది. అవునా కదా? ఒక మనిషి మాట్లాడితే బోరు కొట్టేస్తుంది వినేవాళ్ళకి. పరిశుద్ధాత్మ కనుక మాట్లాడుతుంటే, పరిశుద్ధాత్మ కనుక ఆ వ్యక్తిని నిలబెట్టి మాట్లాడుతుంటే ఏదో విషయం మనం నేర్చుకున్నట్లుగా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే క్రమాన్ని పాటించాలి సంఘానికి కూడా ఒక క్రమం ఉండాలి. ఆ క్రమం ఏంటంటే సమయానికే రావాలి. ఆ క్రమం ఏంటంటే అందరితో కలిసి పాడాలి. ఆ క్రమం ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆసక్తితో దేవుని ఆరాధించాలి. ఆ క్రమం ఏంటంటే ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. విన్నదాన్ని అలా బైబిల్లో ఉందా లేదా అని వాక్యం మనం వెళ్ళకెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నలుగురు ఉన్నారని ముగ్గురు ఉన్నారనుకో, వాక్యం గురించి ఒకళ్ళు ప్రస్తావించారనుకో, మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. నువ్వే ఎందుకు ప్రారంభించకూడదు? దేవునికి మహిమ కలుగును గాక. ఆసక్తిని కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏంటి అని మీరు అడిగి చూడండి. ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోండి అలాగా. దేవునికి స్తోత్రం. ఎంతండి? ఒక 5 నిమిషాలు. మీరు నలుగురు కలిసినప్పుడు ఈ వారం వాక్యం ఏంటి ఒకసారి జస్ట్ ఒక 5 నిమిషాలు అలా మాట్లాడుకోండి. క్రమమైనటువంటి పద్ధతి. ఇక ఇదే అపోస్తలుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం కూడా ఒకసారి చదవండి. 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘం ఏం చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? ఆసక్తితో కాదు, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. అది సేవకుడి కోసమైనా, సంఘంలో ఎవరి కోసమైనా, గ్రామం కోసమైనా, మరి ఏ అంశమైనా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం సండే స్కూల్లో కూడా చిన్నప్పటి నుంచి ప్రార్థన చేయడం నేర్పించేయాలి. వాళ్ళ చేత ఒక్కొక్కరి చేత ప్రార్థన చిన్న మాటలు ప్రార్థన చేయించాలి. దేవునికి స్తోత్రం. మోజెస్ ఎప్పుడు నేర్చుకుంటాడో ప్రార్థన చేయడం, వెనక నుంచి తోస్తున్నాం, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలి. సంఘమైతే ప్రార్థన చేయాలి. ప్రార్థనలో పాలు పొందాలి. మీకు విషయం తెలుసా? శుక్రవారం ఏం అడుగుతున్నాం?
ఏం ప్రసంగాలు, పెద్ద పెద్ద ప్రసంగాలు ఉండవు. శుక్రవారం ఏం చేస్తాం? అడుగుతాం, ప్రార్థనలో ఏకీభించాలి అంటే ఆదివారమే కాదు, శుక్రవారం కూడా మీరు క్రమం అది క్రమం. 1 గంట దేవుని మందిరంలో గడపండి, 1 గంట. మరొక విషయం చూద్దాం. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 4వ వచనం చదువుతాం. కీర్తన 100 4వ వచనం. హల్లెలూయా. ఎవరి గుమ్మంలో? ఎవరి గుమ్మంలో? ఇలా చూడండి, ఇదేంటిది? దేవుని మందిరం. ఆ గుమ్మంలో ఎలా రావాలట? కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో. అది వచ్చేటప్పుడే నువ్వు పాట పాడేయాలా, వచ్చేటప్పుడే నువ్వు పాట పాడుకుంటూ రావాలా. హల్లెలూయా. నువ్వు కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఆయన గుమ్మములో నువ్వు ఒక క్రమం ఏంటంటే దేవుని మందిరంలో కృతజ్ఞతార్పణ అర్పించడం. మీ పాస్టర్ గారు ఇవ్వడం గురించి చెప్పేటప్పుడు మొహమాట పడిపోతాడు, ఎంత ఇబ్బంది పడిపోతాడో. మీరు ఇవ్వడం గురించి నేర్పించేటప్పుడు ఇబ్బంది పడతాడు. ఎందుకో తెలుసా? ఎందుకో మరి తెలీదు, కానీ అవసరం కాబట్టి చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నా. దేవుని మందిరానికి కృతజ్ఞతార్పణ పట్టుకుని దేవుని మందిరంలో కృతజ్ఞతార్పణ అంటే అర్పణ. మీరు కానుక అర్పిస్తున్నారు కదా, అది ఒక అర్పణ. దేవునికి స్తోత్రం. అర్పణను తీసుకుని దేవుని మందిరానికి క్రమము. కృతజ్ఞతార్పణ అంటే నీకు దేవుడు ఏదో మేలు చేశాడు, ఆ మేలును బట్టి కృతజ్ఞతతో నువ్వు అర్పణ తీసుకురా. ప్రథమ ఫలముల అర్పణ, కృతజ్ఞతార్పణ. మ్రొక్కిబడి అర్పణ, నువ్వేదో మ్రొక్కుకుంటావు, అర్పణ తీసుకొచ్చి దేవుని మందిరంలో ఇవ్వాలి. నువ్వు వచ్చే అది ఒక క్రమం అది. ఒక విషయం తెలుసా? విజయవాడ ప్రక్కన గన్నవరం దగ్గర కేశవరం అని ఒక ఊరు ఉంది. కేసరపల్లి. ఆ ఊరిలో పాస్టర్ ప్రబోధ్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఆయన ఒక మాట చెప్పాడు. గత 12 సంవత్సరాల నుంచి అండి మా ఇంట్లో ఎప్పుడూ టిఫిన్ వండుకోలేదండి అన్నాడు. ఏమండి మీరు మామూలు ఉదయాన్నే భోజనం సద్దన్నం తింటారా అని అడిగాను. లేదండి, 12 సంవత్సరాల క్రితం మా చర్చిలో ఒక కుటుంబం ఒక హోటల్ పెట్టుకుంది. హోటల్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు 12 సంవత్సరాల నుంచి రోజుకి మేము ఎంతమంది ఉంటామో అంతమంది ఆ మొదట చేస్తున్నటువంటి ఆ టిఫిన్ని ముందుగా ఇక్కడ పంపించేస్తారండి. ఎన్ని సంవత్సరాల నుంచి? వాళ్ళకి ఏం అర్థమైంది? వాళ్ళకి ప్రథమ ఫలం దేవుని యొక్క సేవకుడికి ఇవ్వాలనే విషయం వాళ్ళకి అర్థమైంది. 12 సంవత్సరాల నుంచి ఆశీర్వదించబడుతూ వస్తున్నారు వాళ్ళు. నేను ఇలా చెప్తే నాకు ఇవ్వండి అన్నట్టుగా అనిపిస్తుందేమో అని నేను భయపడుతున్నా. ప్రథమ ఫలములు, కృతజ్ఞతార్పణలు ఏం చేస్తాడో తెలుసా? అవి ఇచ్చినప్పుడు సేవకుడు ఇలా పట్టుకుని, ప్రభువా వీరిని ఆశీర్వదించని అని తింటాడు. హల్లెలూయా. దేవుని మందిరంలో దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞతార్పణ పట్టుకెళ్ళే ఒక క్రమాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అదే కాదు, ప్రతీదీ క్రమాన్ని అలవాటు చేసుకోవాలండి. మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కువ టైం దీని గురించి చెప్పలేను, ఇంకో పాయింట్లోకి వెళ్ళిపోతాను, ఇబ్బంది పడిపోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి
క్రమాల్లో ఒకటి సమయాన్నే దేవుని మందిరానికి సమయానికే రావాలి. రెండవది అందరితో కలిసి దేవుని ఆరాధించాలి. మూడవదిగా పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి ఆసక్తితో. నాలుగవది ఆసక్తితో దేవుని వాక్యం వినాలి. ఐదవది కృతజ్ఞతార్పణలో చెల్లించే ముందు ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఏకీభవించి ప్రార్థన చేసి అప్పుడు కృతజ్ఞత కానుకలు తీసుకుని దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పనా? ఇంకో 2-3 విషయాలు చెప్పనా? టైం ఏమి అవ్వలేదు ఇంకా. 2-3 విషయాలు చెప్పి అప్పుడు ముగించుకుందాం. చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అందరూ కలిపి చెప్పాలి. సమయానికే రావాలి. రెండవదిగా అందరితో కలిసి దేవుని మందిరంలో పాడాలి. మీరు ఎవరిని చెప్తున్నారనేది నేను చూడడం లేదు, అందుకని కళ్ళు మూసుకున్నాను. మూడవది ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆసక్తితో. నాలుగవది ఆసక్తితో దేవుని వాక్యం వినాలి. ఐదవది ప్రార్థన చేయాలి. తర్వాత కృతజ్ఞతార్పణలు అర్పించాలి. మనం దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 12:4 మీ చేత చదివించాను. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థించుచుండెనని చదివించాను కదా, అదొక క్రమం కదా. తర్వాత మాట చదివిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 40వ వచనం చదవండి. హల్లెలూయా. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి, గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో క్రమముగా జరగాలి. సమస్తము క్రమముగా జరగాలి. ప్రవచించేవారు ఉండాలి సంఘంలో భాషలతో మాట్లాడేటువంటి వారు ఉండాలి. సంఘములో ప్రార్థించేవారు ఉండాలి. సంఘములో అన్ని వరములు కలిగినటువంటి వారుగా ఉండి సంఘములో క్రమముగా ఉండాలి. మనం దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మర్యాదగా క్రమముగా దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రమముగా ఉండాలి. మనం అంటే పాటలు పాడుతున్నప్పుడు పాటలు పాడాలి, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయాలి, వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వినాలి, ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధన చేయాలి. అంటే మధ్యలో మీటింగ్లో ఇంకో మీటింగ్ పెట్టకూడదని అర్థం. మీటింగ్లో అంతే కదండి. మీటింగ్లో ఇంకో మీటింగ్ పెట్టుకోకూడదు. ఏం జరుగుతుంది? అది క్రమం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఒక్కొక్కసారి మనకి చాలా చాలా అవసరం. అలాంటప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళి తప్పదు. అంతేకాని మనం ఒక క్రమాన్ని అలవాటు చేసుకోవాలి. క్రమాన్ని, దేవుని మందిరం ఇది అనేటువంటి ఒక జాగ్రత్త కలిగి ఉండాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు ఏది జరుగుతుందో అది మనం ఏకీభవించాలి మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంఘ క్రమాన్ని మనం పాటించాలి. మరొక విషయం నేను మీ చేత చదివిస్తాను. అపోస్తలుడైనటువంటి పేతురు మొదటి పత్రిక తీయండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం.
దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించే సామర్థ్యము నొంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. కృపా వరాలను కలిగిన వారుగా బోధించేవాడు దైవోక్తిని బోధించినట్టుగా అధికారం కలిగి బోధించాలి. ఉపచారం చేసేవాళ్ళు నేను దేవునికి చేస్తానన్న ఆలోచన కలిగి ఉపచారం చేయాలి. ఒక విషయం చెప్తాను మీకు. మొన్న మధ్య ఒక చర్చికి వెళ్ళాం. చాలా పెద్ద చర్చ్ అది. ఈ ఊర్లో కూడా కొంతమంది సేవకులను తీసుకెళ్ళాను. ఆ చెప్పులు పెట్టే చోట ఒక ఆయన ఉన్నాడు. ఆయన సూట్ వేసుకున్నాడు. సూట్ వేసుకుని ఉన్నాడు. చెప్పులు పెడతారు కదా, అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆ తర్వాత మాకు చెప్పారు, ఆయన ఒక కలెక్టర్. ఎవరు చెప్పండి? మాకు బిత్తరపోయాం. అయ్యా, నేను నా ఆఫీసులో అధికారిని, ఈ జిల్లాకంతటికి అధికారిని. ఎక్కడ కాదే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే నన్ను నేను తగ్గించుకుని అందరి పాదరక్షకులు వరుసగా పెడుతున్నారా లేదా జాగ్రత్తగా అరలరలాగా ఉంటాయి. ఈ పెద్ద గోడలంతా అరలరలాగా ఉన్నాయి. పెట్టిస్తున్నాడు అంతే, పెట్టండి అని అంటున్నాడు అంతే. వాక్యం టైంకి, ఆరాధన టైంకి మరలా లోపలికి వచ్చేసాడు. ఒకరు కాదండి, అలాంటి వ్యాపారస్తులు, అలాంటి అధికారులు అక్కడ చాలామంది ఉన్నారు. దేవుని మందిరంలో మనం దేవోక్తిని బోధించేవాడు దేవోక్తిని బోధించాలి. దేవుని మందిరంలో ఉపచారం చేస్తున్నప్పుడు ఉపచారం మనం చేస్తాం. ఇదంతా మీరు ఎందుకని ఒకరోజు ఆడవాళ్ళు అనుకుని దేవుని మందిరాన్ని క్లీన్ చేద్దామని అనుకోకూడదు. మీరు వచ్చి చక్కగా చేయొచ్చు కదా. ఇది ఎవరిది? ఇది ఎవరిది? అనేక సార్లు దానియేల్ గారు లేకపోతే శివాజీ వచ్చేస్తారు, శుభ్రం చేస్తూ ఉంటారు. వెళ్ళేసరికి ఎంత చక్కగా అద్దంలో తయారు చేసేస్తారు మందిరాన్ని. మనకున్న వాటినే శుభ్రం చేసుకునేటువంటి ఆ పరిస్థితి. ఉపచారం చేయడంలో దేవునికి చేస్తున్నామన్న ఆలోచన మర్చిపోకూడదు మనం. ఇది ఎవరికి చేస్తాం? మీకు కొన్ని వీడియోలు దాచాను. నాకు ఒక ఆశ, ఇక్కడ స్క్రీన్ పెట్టి స్క్రీన్ మీద వేయాలని. ఆయన కుర్చీలో కూర్చున్నాడు. వెనక్కి చూడండి ఒకసారి, కుర్చీలో కూర్చున్నాడు. ఆయన ఎలా కనిపిస్తున్నాడు? ఒక మంచి స్కూల్లో ఆయన ఒక మంచి విలువ కలిగినటువంటి ఒక మాస్టర్. ఆయనకి చాలా ఆయన లెక్కలు చెప్తుంటే బుర్రలోనికి ఎక్కిపోతాయి అంతే. ఆయన దగ్గర చదువుకున్న పిల్లలంతా దీవించబడిన వాళ్ళు అంతే. ఇంకా ఆయన ఇక్కడికి వచ్చి ఒక షార్ట్ వేసుకుని మీకు వీడియో చూపిస్తాను. ఈ నిచ్చి నెక్కేసి ఇదంతా వేసుకున్నప్పుడు మొత్తం అంతా ఏమండయ్య గారు మొత్తం ఆ సున్నం అంతా మీదడిపోయి వీడియోలు అలా చూస్తున్నాడు ఆయన. ఇక్కడ ఉన్న వాళ్ళంతా దేవుని మందిరం నేను కూడా చేశా. దేవుని మందిరం పని ఏది మీరంతా చాలా పని చేశారు. కూరగాయలు కోసే విషయంలో కానీ ఎంత చేశారు. అదంతా మీకు దీవెన, లేకపోతే వచ్చి ఏదో ఒక పనిలో పాలు పొందారు. నేను అంటాను ఇక్కడ పేతురు 4వ అధ్యాయము 10-11 వచనాలు ఏమని చదివించాను? నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయండి. మీరు ఉపచారం చేసుకోండి ఒకరినొకరు. అది ఒక క్రమము.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక క్రమాన్ని కూడా మీకు నేను గుర్తు చేసి నేను ముందుకెళ్ళిపోతాను. ఇంకా మరొక క్రమం కూడా మీకు నేను గుర్తు చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును. ఎవరి గురించి చెప్తున్నాడంటే ఆ మాట తిమోతి గురించి చెప్తున్నాడు. మీ క్షేమం గురించి చింతించేవాడు ఒకడు ఉండాలి. ఆ వ్యక్తి తిమోతి అని చెప్పి ఫిలిప్పీయులకు రాస్తున్నాడు. అంటే సంఘంలో మనం కూర్చున్నప్పుడు ఏమవ్వాలి? మనం ఒకరి క్షేమం కోసం ఒకళ్ళు చింతించాలట, ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరికొకరు చింతించుకునే, ఒకరికొకరు ఆలోచన చేసుకునే బాధ్యత కలిగినటువంటి సమూహంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక విషయాన్ని గమనించాలి మనం. ఈ శరీరం అంతా కూడా దేవుని యొక్క సంఘం అయితే, ఈ శరీరానికి ఏ గాయమైనా కానీ శరీరం అంతా స్పందిస్తుంది. అవునా? మనలో ఉన్నవారికి ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా, ఏ అవసరమైనా కానీ మనం అందరూ స్పందించి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, చింతించాలి. దేవునికి స్తోత్రం. మహిమ గారికి ఏది అవసరమో దాన్ని బట్టి మనం చింతించాలి, ప్రార్థన చేయాలి. జోసెఫ్ గారికి ఏది అవసరమో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చింతించి ఒకళ్ళనొకళ్ళు పట్టించుకునే ప్లేస్ ఏది చెప్పండి? దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సంఘం. అది ఒక క్రమం. హల్లెలూయా. నాకెందుకులే, ఎలా పోతే పోతాడు, నాకేంటి అవసరమేంటిలే అని అనుకునే స్థలం కాదు దేవుని యొక్క మందిరం. ఇక చివరిగా ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. నీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను కాయిచున్నారు. నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇక్కడ ఒక క్రమం ప్రభు చెప్తున్నాడు. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. కాపరు ఏం చేస్తాడు? ఆత్మల్ని కాస్తున్నాడు. అంటే ఆత్మలకు కావాల్సినటువంటి ఆహారం పెడతాడు. మందని తీసుకెళ్తారు కదా, ఏది గొర్రెలు మందని తీసుకెళ్తారు కదా, మందని తీసుకెళ్ళి ఒక 1000 గొర్రెలు ఉన్నా కానీ ఒకళ్ళో ఇద్దరు ఉంటారు కదా కాపర్లు. వాళ్ళు ఏం చేస్తారంటే మందని జాగ్రత్తగా తీసుకెళ్తారు. మందని తీసుకెళ్ళేటప్పుడు చేతిలో ఒక కర్ర ఉంటుంది, కర్ర పెట్టి కొట్టడు ఎప్పుడు గొర్రెని. ఏం చేస్తారంటే కర్రకి ఇలా కొక్కేలాగా ఉంటుంది, ఆ కొక్కు లాంటి కర్రను తీసుకెళ్ళి, డొంకిని అంటారు, డొంకిని లాంటిది తీసుకెళ్ళి ఈ కట్టవ దగ్గర నుంచి అలా తీసుకెళ్తాడు. ఈ గొర్రెలన్నీ ఏం చేస్తాయంటే కట్టవ మీద ఉన్నటువంటి ఆ పచ్చికనంతా తింటాయి, ఆకుల్ని. ఇంకా ఏం చేస్తాడంటే ఎత్తుగా రెమ్మలు ఉంటాయి, ఆ రెమ్మల్ని ఇలా వంచుతాడు కర్రతోటి గొర్రెలకి దగ్గరగా. గొర్రెలు బిలబిలమంటా వచ్చి దాన్ని ఉన్న ఆకులన్నా తిన్న తర్వాత మరలా ఇలా వదిలేస్తాడు, రువ్వుని వెళ్ళిపోద్ది పైకి. కాపరు ఏం చేస్తాడంటే పరసంబంధమైనది తాను క్రిందకి వంచి సంఘం చేత తినిపిస్తాడు. హల్లెలూయా. ఈ బాధ్యతని కలిగి ఉంటాడు, నాయకుడిగా ఉంటాడు. కాబట్టి మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. ఎప్పుడైనా మీరు
ఈరోజు మెసేజ్ తుస్మనిపోయిందండి బాబా, అసలు ఏమి ఏ అని అన్నట్టుగా వెళ్ళారనుకోండి, ఎవరి ఫెయిల్యూర్ చెప్పండి? అది ఎవరి ఫెయిల్యూర్? సేవకుడు ఫెయిల్యూర్. సంఘానికి అర్థం అవ్వాల్సినటువంటి విషయాలు చెప్పలేకపోతే చెప్పండి, సేవకుడు ఫెయిల్యూర్. అది క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని ఇలాగా కొన్ని పాయింట్స్ రీతిలో మనం ధ్యానం చేయాలి. ఇప్పుడు ఆ సంఘానికి వాక్యం అందించాల్సినటువంటి నాయకుడు ఆ బాధ్యతను కలిగి ఉంటే సంఘానికి కూడా ఒక క్రమం ఉండాలి కదా. ఆ క్రమం ఏంటి? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీరు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. వారిని మీరు దుఃఖ పెట్టకూడదు. అంత నమ్మకంగా సేవ చేస్తున్నటువంటి వాడు దుఃఖపడకుండా సంఘం ఏం చేయాలంటే సేవకుడి కోసం ప్రార్థన చేయాలి. ఒక విషయం తెలుసా? ఆవు పాలు తాగుతున్నప్పుడు ఈ చిన్న లేగదోడు ఏం చేస్తుంది? పాలు తాగుతున్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఒక్కసారి పొదుగుని, మీకు అందరూ తెలుసు చెప్పడం లేదు, కరెక్ట్గా అప్పుడు ఆవుకి నొప్పి వస్తుంది. ఆ తరువాత ఆ పాలుని తాను త్రాగుతుంది. ఆధ్యాత్మికంగా మనం చూసినప్పుడు ఏదైనా ఒక మాట సంఘం నుంచి బాధ కలిగేదిగా నాయకుడికి వచ్చినా నాయకుడు అర్థం చేసుకుంటాడు, చేసుకోవాలి. తిరిగి అనడానికి లేదు, మాకు పర్మిషన్ లేదు. అలాగని సంఘం సేవకుడిని బాధ పెట్టకూడదు. ఒకవేళ బాధ పెట్టినా పెద్ద గుండె చేసుకుని తల్లి తండ్రి అంత పెద్ద స్థాయిలో ఆలోచించి, నా పిల్లలు కదా, వాళ్ళు ప్రేమించినప్పుడు నేను ప్రేమను పొందాను, వాళ్ళు ఏదైనా అంటే పోన్లే అని అనుకుని సరిపెట్టుకోవాల్సింది. అంతే. నేనేమంటానంటే నాయకుడిని సంఘం క్రమం సేవకుడు ఏది చెప్తే సంఘం ఆ విధంగా వెళ్ళిపోయినప్పుడు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ముగిస్తున్నాను. ఇంకొక చిన్న మాట చెప్పేసి ముగిస్తాను. రోమిల్కి రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం, ఇది చెప్పేసి ముగించేస్తాను. రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. చదవండి. ఒకనికి ఒకడు వందనములు చేయుడి. చాలు. ఒకనికి ఒకడు వందనములు చేయుడి. నేను కొన్ని దేశాలు వెళ్ళాను కదా. మన దేశంలో ఎలా చెప్తారు వందనాలు? ఎలా చెప్తారు చెప్పరే నాకు? వందనాలండి ఇంతేనా? ఇలాగే చెప్తారా? కొన్ని దేశాల్లో వందనాలండి అని చెప్తారు. కొన్ని దేశాల్లో వందనాలు ఏముండవు, షేక్ హ్యాండ్ ఇస్తారు ఇలాగా, హలో అని. అది అక్కడ సంస్కృతి. కొన్ని దేశాల్లో ఇలా చర్చెస్లో మగాళ్ళు ఆడవాళ్ళు ఇలా నన్ను పట్టుకో, ఇలా పట్టుకుంటారు, ఇలా ఇటు పెట్టు, ఇలా అని అంటారు. ఇలాగా తినకూడదు, నువ్వు అనాలి, ఇలా అనాలి. పవిత్రమైన ముద్దు, హల్లెలూయా. ఆ దేశానికి ఉన్న అలవాటు అది. ఇప్పుడు మనం అది చేయక్కర్లేదు. మనం ఏం చేస్తాం? కూర్చో. దేవుని మందిరంలో ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోవాలి.
ముగిస్తున్నాను. అది ఒక క్రమం. ఏం చెప్పాను? 1, 2 అయితే గుర్తుండండి పాటర్ గారు. మీరు మరీ ఇబ్బంది పెట్టేశారు ఈరోజు. అన్ని పాయింట్లు చెప్తే ఏం గుర్తుంటాయండి? సరే, ఆ పాయింట్లని ఒకసారి జస్ట్ అలా పైన ఒక నిమిషంలో అవగొట్టేసి గుర్తు చేసి ముగించేస్తానే, ప్రార్థన చేసేస్తాను. ఒకటి, సమయం అనే క్రమం చాలా అవసరం. మీరు రాలేని వాళ్ళందరికీ మీరే చెప్పాలి. ఇంకోసారి నేను ప్రసంగం చేయకుండా ఈరోజు రాలేని వాళ్ళందరికీ మీరే చెప్పాలి. ఈరోజు ప్రసంగం ఏంటో చెప్పాలి. సమయం. రెండవదిగా అందరితో కలిసి పాడాలి. అది క్రమం. పాట వచ్చినా రాకపోయినా నీకు వచ్చన్న విషయం నీకు తెలుసు. కోన రాగం తీసావు చాలాసార్లు. పాడాలి. దేవునికి స్తోత్రం. తర్వాత పూర్ణ హృదయంతో ఆసక్తితో దేవుణ్ణి ఆరాధించాలి. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ఆసక్తితో వినాలి. ఆ తర్వాత అందరితో కలిసి ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఏకీభవించాలి, ప్రార్థన చేయాలి. క్రమం. ఆ తర్వాత కృతజ్ఞత కానుకలతో, అర్పణలతో దేవుని మందిరానికి రావాలి. ఆ తర్వాత కృపావరం కలిగి మనం ఏం చేయాలంటే, ఆ కృపావరములు కలిగిన మన అందరం కూడా దేవుని మందిరంలో ఒకరికి ఒకరు ఉపచారం చేయాలి. ఉపచారం, దేవుని మందిరంలో ఒకరికి ఒకరు ఉపచారం చేయాలి. అది దేవుని పని అని మనం గమనించాలి. అంతేకాదు, నీ తోటి సభ్యుల కోసం నువ్వు చింతించేవాడిగా ఉండాలి. చింతించడం అంటే ఆటోల మీద వెనకాల ఉంటుంది, నన్ను చూసి, మీరు చదివారు ఎప్పుడన్నా? నన్ను చూసి ఏడవగానే లారీల మీద, ఆటోల మీద ఉంటుంది. మనం మందిరంలో మన తోటి సభ్యులు ఆశీర్వదించబడుతుంటే మనం ఆనందంతో సంతోషించేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చింతించేవారిగా ఉండాలి. తర్వాత ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. ఈ మాటలు మీరు మీ మనసులో ఉంచుకుని ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఇదిగో మొన్నే లేట్గా వెళ్తే బాగోదేమో, మొన్న వాక్యం ఏంటో తెలుసా అని మీరు డిస్కస్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.